రమేష్ కార్తీక్ను వరించిన యువ పురస్కార్ దేశవ్యాప్తంగా 23 మంది ఎంపిక మరో 24 మందికి బాల సాహిత్య పురస్కారాలు ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ. రమేష్ కార్తిక్ నాయక్ తెలంగాణకు చెందిన రమేష్ కార్తిక్ నాయక్ సహా 23 మంది రచయితలకు 2024 సంవత్సరానికి యువ పురస్కార అవార్డులను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. 24 మంది బాల సాహిత్య పురస్కార్ విజేతల పేర్లను వెల్లడించింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం వివేక్ నగర్ తాండాలో సామాన్య గిరిజన కుటుంబంలో పుట్టిన 26 ఏళ్ల రమేష్ కార్తిక్ నాయక్ గిరిజనుల జీవిత కథలపై రాసిన తెలుగు కథల సంపుటి ఢావ్లో విషేద గీతం రచనకు యువ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇప్పటి వరకు ఈ అవార్డుకు ఎంపికైన వారిలో పిన్న వయస్కుడు గిరిజన తెలుగు చెందిన రచయిత కూడా ఈయనే కావడం విశేషం. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో పీజీ చేసిన రమేష్ ప్రస్తుతం ఎంఏ తెలుగు చదువుతున్నారు. రమేష్ రాసిన రచన కవిత సంపుటి బల్దేర్ బండి పుస్తకాన్ని 2019లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సంపుటిలోని జారేర్ బాటి జొన్న రొట్టెలు కవితను కాకతీయ విశ్వవిద్యాలయ పరిధి డిగ్రీ తెలుగు పాఠ్యపుస్తకంలో పొందుపరిచారు. బల్దేర్ బండి రచన సంపుటిలోని కవితలను ఆంధ్ర విశ్వవిద్యాలయం పీజీ తెలుగు పాఠ్యాంశంలో చేర్చారు. ఢావ్లో సంపుటిలోని పురుడు కథ జాతీయ సాహిత్య అనువాద జర్నల్లో ప్రచురితమైంది. తమిళంలో లోకేష్ రఘురామ్, కన్నడలో బిఆర్ శృతి యువ పురస్కారాలకు ఎంపికయ్యారు. చంద్రశేఖర్ ఆజాద్కు బాల సాహిత్య పురస్కారం. ప్రముఖ రచయిత పామిడి ముక్కుల చంద్రశేఖర్ ఆజాద్ రచించిన మాయాలోకం నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ వరించింది.